మంచి సంపద ఉంది. అప్పటికే మనం అందరికన్నా ముందు పనిముట్లు తయారు చేసుకొని మన భారతదేశంలో అందరూ సొంతగా పంటను పండించుకొని అమ్ముకోగలిగే శక్తి అప్పట్లోనే ఉంది. ఎప్పుడు? బ్రిటిష్ వారు మన భారతదేశానికి రాకముందు. ఆ బ్రిటిష్ వారు మనల్ని వచ్చి దోచుకోవడానికి ముందే మనం సంపదతో చాలా కలకలలాడుతూ ఉన్నాం. ఆలయాలు ఒక ప్రక్క వృద్ధిలో ఉన్నాయి, వేదమంతా చక్కని పటుత్వంలో ఉంది. మళ్ళీ చాలామందికి డౌట్ వస్తుంది, ఏమండి మీ వేదానికి చాలా గొప్ప ఉంది, తంత్రమంత్రాలు అన్నీ దాగున్నాయి అంటారు కదా, అంత శక్తి ఉన్నప్పుడు పక్కవారు వచ్చి దేశంలో చొరబడుతుంటే మీరెందుకు ఏమీ చేయలేకపోయారు? ఎప్పుడు అప్పట్లో ఉన్న వాళ్ళు ఉపాసకులు ఎవరూ లేరండి. ఉన్నారండి, ఉన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ 100 మంది వచ్చి 100 విధాలుగా మన భారతదేశాన్ని 100 గాయపరిచినట్టుగా, పులి మీద కారం జల్లినట్టుగా మన ఆలయాల నమూనాలు మొత్తం నాశనం చేసేసిన ఆలయాలు ఇంకా వృద్ధిలో ఉండి ఆలయాలు అనుగుణంగా మళ్ళీ సంపదతో కూడుకొని నడుస్తూ ఈరోజు ప్రభుత్వాలకి మన ఆలయాల నుంచి సంపద అంతా వెళ్తుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆలయాల నుంచి. ఆలయాల వెనక దాగి ఉన్న వేదానుసారం గురించే జరుగుతుంది.